హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ మోనికా రెడ్డి. ఈరోజు నేను మా అక్కని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా బికాజ్ ఈ మధ్య నన్ను చాలా ఎన్నో చేసింది. అండ్ ఆల్సో ఆ ప్రాంక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్అవుట్. సో ఇప్పుడు నేను మా అక్కని పిలుస్తాను. తను దాని రూమ్లో ఉంది. కెమెరా ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. కెమెరా కనబడేలాగే ఇంకోలా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఐ డోంట్ నో, చూద్దాం. ఒకసారి మైక్ పెట్టుకోవా? వర్క్ ఉంది నాకు. ఓకే, ఏంటి? ఓకే, మైక్ పెట్టుకో ఒకసారి. సో ఖాళీయేనా? ఖాళీ లేదు. లైక్ నీ మూడ్ ఎలా ఉంది? అస్సలు నీ బాగాలేదు. మూడ్ ఎలా ఉంది చెప్పు. ఫుల్ ప్రెషర్, అస్సలు బాగాలేదు. ఇదే నన్ను వీడియో కాదు, వీడియో ఇదేమి సీరియస్ వీడియో కాదు. జస్ట్ నాకు ఒక ఒక ప్రూఫ్ లా కావాలి. దేనికి? నీకే తెలుసు కానీ మొన్న నా బర్త్డే అయింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను. ఇంకా కొన్ని మంత్స్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయి నేను సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాను. ఇంకా ఈ మధ్య టైం చూస్తే నెక్స్ట్ ఇయర్, ఇంకా ఈ మధ్య టైం చూస్తే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అవును, నెక్స్ట్ ఇయర్ 2026 వస్తుంది, అది కూడా తెలుసు. ఇప్పుడు ఏంటైతే సో అందరం బేగా పెద్ద అవుతున్నాం. అసలు వీడియో ఎందుకు ఇప్పుడు? దీనికోసం సుత్తికి అందరం బేగా పెద్ద అవుతున్నాం కదా. ఈ సుత్తికి వీడియో ఎందుకు? నా ఫోన్ ఇవ్వు. చిల్. మైక్ ఎందుకు? చిల్ బ్రో. నాకు ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గెట్ అ బాయ్ ఫ్రెండ్. అంతేనా? ఫోన్ ఇచ్చి. నా ఫ్రెండ్స్ అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా నాకు అడుగుతున్నారు కూడా, నీకు ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేరు అని. వాళ్ళందరూ నూతులో దూకి చచ్చిపోతారు, నువ్వు ఆ పని చేస్తావు. నువ్వు చేస్తావు, నీ ఫ్రెండ్స్ అలా చేస్తావు. రోజు డైలాగ్ అది కాదు, నాకు చెప్పు. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది. నాకు చిరాకు వస్తుంది. అందరూ అడుగుతున్నారు, నీకు ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేరు, అసలు ప్రపోజ్ చేయలేదా, ఇదా అదా అదా అనుకోని. అసలు పిచ్చా నీకేమైనా? నాకేం పిచ్చి, నేను బాగానే తొక్కలో క్వశ్చన్ చేసుకుని వచ్చావు నా దగ్గరికి. సో నాకు నీ ఒపీనియన్, ఇంకా ఆబ్వియస్లీ నీ పర్మిషన్ కావాలి. దేనికి అడుగుతున్నా? దేనికి? బాయ్ ఫ్రెండ్ కోసమా? చెప్పు. ఏంటి చెప్పు? ఒకటి చిరాగ్గా హలో అవ్వదు. ఏంటి అవ్వదు? నీ ఏజ్ ఏంటి? నువ్వేంటి అసలు? 16 years నాకు. 16 years? ముసలి అయిపోయింది. అయ్యో 2 years ఆగు, పెళ్లి చేసేస్తారు ఇంట్లో. చెప్తా నేను చెప్తా. 2 years ఆగు, 18 వస్తుంది కదా, అప్పుడు పెళ్లి చేసి పంపించేస్తా. ఫస్ట్ నాకు పెళ్లి చేయాలంటే నీకు పెళ్లి చేయాలి. అట్లీస్ట్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు పెళ్లి చేసుకోవడానికి. నీకెందుకే? నా గురించి అడుగుతున్నాను, అది చెప్పు ఫస్ట్. నాకు లేని తొందర, నీకెందుకు? నువ్వు ఎంత చెడ్డి దానిలో వెళ్తే నేను కూడా అంత చెడ్డిగానే వెళ్ళాలా? నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. అండ్ మళ్ళీ నేను ఒక బాయ్ ఫ్రెండ్ తెచ్చుకున్నాను అనుకో, నువ్వు మళ్ళీ నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టి బ్రేకప్ చేసుకోమని చెప్పి పెద్ద పెద్ద గొడవలు అయ్యి మమ్మీతో కొట్టించి ఇంట్లో పెట్టించి బలవంతంగా ఒక అంకుల్కి ఫోర్స్ఫుల్లీ పెళ్లి చేస్తే నాకు అవదు. అందుకే నేను ముందే అడుగుతున్నా. సూపర్, కరెక్ట్గా ఇదే చేస్తా. చెప్పు. నువ్వు సోది చెప్తున్నావు, బాగా తెలుసు. ఏం సోది? ఫస్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకో. బుర్ర తింటున్నావు. చదువుతున్నాను, దానికే ముందు అది ఎవ్రీడే చేస్తున్నాను. నువ్వు ఫస్ట్ నీ అడిగిన దానికి చెప్పు. వై నాట్? అసలు ఎందుకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు నాకు? అసలు రోడ్డు మీద చూసా అందరూ వీడియోస్ చేసుకొని బాయ్ ఫ్రెండ్ తో ఎంత ఫేమస్ అయిపోయారో. నువ్వు అలా అయిపోతావా? అంత దారుణంగా దిగజారిపోను నేను, మరి అంత చేయను. జస్ట్ చెప్తున్నా. నాకు అర్థమైంది, నీకు అదే చేయాలనిపిస్తుంది కదా. చెప్పు. లైక్ అందరినీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అది పక్కన పెడితే వాళ్ళ గురించి ఇంకా వదిలే, మనం చూద్దాం. సీరియస్ గా చెప్తున్నా, నేను జోక్ వేయట్లేదు. నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. సీరియస్ కావలిస్తే నీకు చూపిస్తా కూడా.
ఎవరో అని. అయితే ఉన్నాడా? ఒకళ్ళు ఉంటే ఉంటే చూపించడం అంటే ఇప్పుడు నాకు ఏంటి చూపిస్తా? సరే నేను నిజం చేస్తాను, నాకు ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ నిజంగా. మొన్న బర్త్డే రోజు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు. సిగ్గుందా నీకు? ఇంకో వీడియో చెప్పా నిజమా? అబద్ధం చెప్తాను. ఇందాకలంతా కావాలన్నా ఇప్పుడు ఉండడానికి ఫస్ట్ కావాలంటే నీ రియాక్షన్ అయితే చూద్దాం అనుకున్నా. బాగా నవ్వుతున్నా కదా నీ చెప్పు, నాకు ఉన్నాడు. మమ్మీకి చెప్తాను సిటీ ఫస్ట్. నేను చెప్తాను. ఎక్స్ట్రాలు ఎక్కువైపోతుంది. నేను చెప్తాను, ఎప్పటికైనా చెప్తాను మమ్మీకి. ఏంటి చెప్తావు స్వీటీ నువ్వు? నీకు ఫోన్ లేదు కదా అసలు? నువ్వు ఎలాగా? నీ ఫోన్ లో? నా ఫోన్ లో ఇన్స్టా ఉంది కదా నాది, అందులో. కాలేజ్ కూడా వెళ్తాను. కాలేజ్ లో అసలు ఏం జరుగుతుంది? అది కాదు పాయింట్. బొంగులో ఉంది సొల్లు చెప్తున్నాను కానీ ఇప్పుడు నేను నీకు చెప్తాను కదా, నువ్వు సొల్లు అనుకుంటున్నా కానీ సీరియస్ గా చెప్తున్నాను. నాకేం అంత టైం లేదు, నాకు కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి మండే నుంచి. నువ్వు నేను మమ్మీకి డాడీకి చెప్పినప్పుడు నువ్వు కొంచెం హెల్ప్ చేయి. అట్లీస్ట్ అగ్గిలో ఆర్జ్యం పోయకుండా మూసుకొని ఉండు. నేను ఏదో చెప్పుకుంటాను. ఎందుకు? నేను చెప్తా ఫస్ట్. అదే చెప్తున్నా, చెప్పద్దు. నువ్వే చెప్తావా? నేను చెప్తా. ఎందుకు? నేను చెప్తా కదా. ఫస్ట్ మీ కాలేజ్కి వచ్చి ఎవరు గర్ల్సేనా? మీ గర్ల్స్ గ్యాంగేనా? బాయ్స్ గ్యాంగ్ ఉంటారండి గర్ల్స్ కాలేజ్. అదే మీ ఫ్రెండ్స్ వల్లే కదా నీకు కావాలనుకున్నావు. అదే వాళ్ళకి వచ్చి అడుగుతాను. ఫస్ట్ నా పెన్ ఇవ్వు. అది కాదు, సిగ్గుండాలి అని సొల్లు నాకు బాగా తెలుసు కానీ నీకు అంత సీన్ లేదు. నాకు సీన్ లేదా? నాకు సీన్ అది కాదు. సీన్ ఉన్నా సరే నువ్వు చెయ్యవు ఏం మంచిదని. అలా అనుకునే నన్ను ఇలా చేస్తావు. నాకు నిజంగా సీరియస్ గా ఉన్నాడు. పేరు చెప్తా, చెప్పాలి నిజంగా పేరు చెప్తా. నితీష్ కుమారా? చెప్పకూడదు, చెప్పు. ఏంటి 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 చెప్తున్నా, చెప్పకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాను నేను. ఏమైనా చెప్తున్నా. బాగా ఎక్స్ట్రా అవుతున్నాయి, తగ్గించుకో. చిక్స్ చాలా బాగుంది అది. నా పీకు పీకు. చేతులు అడ్డు పెట్టుకున్నాకు. చేతులు అడ్డు పెట్టకు. కొట్టద్దు. ఏంటి లేకపోతే నీ మమ్మీకి ఫోన్ చేస్తాను. ఆగు. ఎందుకు చేస్తావు? మమ్మీకి ఎందుకు కాల్ చేస్తావు? నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడు. ఎందుకు మధ్యలో? మమ్మీతో తర్వాత మాట్లాడుకుంటా. తెలుసు నాకు పెద్ద పెంట అవుతుందని. పెంట అవుతుంది ఆబ్వియస్లీ. ఎవ్రీ లవ్ స్టోరీలో ఇలాంటివే ఉంటాయి. డిట్టు ఒక నిబ్బిలా మాట్లాడుతున్నావు తెలుసా? లిటరలీ. ఏం చేస్తాం? నిబ్బిల్ని. ఎలా ఉంది? రియలిస్టిక్ గా ఉందా? ఇట్స్ అ ప్రాంక్. ఎక్స్ట్రాలా? మరి ఏంటి? నమ్మవా? గైస్, దిస్ ఇస్ మై సిస్టర్. అండ్ దీని రియాక్షన్ ఎంత బోరింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వీడియో అయిపోయి నీకు అన్ని చెక్ చేస్తానుగా, చూసుకో. నేను ఏం చెప్తున్నా? దీని రియాక్షన్ చాలా బోరింగ్ ఉంది కదా. అండ్ మీకు ప్రాంక్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నీకు ఇంకోసారి ఫోన్ ఇస్తా. Subscribe to stay connected.